ఏమైంటది ఉపాధి మా దోస్తుగాళ్ళని అడుగుతా ఎవరు నేనన్నా 5వ తరగతి పాస్ అయినా వాళ్ళు అది కూడా కాదే. అగో ఏమైంది నీకు? పొద్దుగాలటి నుంచి తోక దిగిన మేకలే కట్టిడి తిరగబడుతుంది. పని పాటకి నేను లేదా? అది కాదే, నాకు ఎవరన్నా ముచ్చట తర్వాత చెప్తా అన్నా, ఏ రహస్యం తర్వాత చెప్తా అన్నా నా మనసు ఆగది కదనే, అది నీకు తెలుసు కదనే. ఇప్పుడు ఏమైంది మరి? ఆ రాముగాడు ఉన్నది కాదే. అని సోపతి మానవా నువ్వు? ఆ బల్లిగుడ్లో రోజు నేను ఏదో ఒకటి అడుగుడు, నువ్వు రోజంతా దాని వెనక వడుడు, ఇదేనా నీ పని? అని మాటలకు గరిగిపోతామే. చిన్నదే అంటాడు, చిటుక్కునే చెప్తావు అంటాడు. ఎంత ఆలోచించినా జవాబే దొరకదే. ఏందో ఏమో. ముందు ఏం అడిగిండో నాకు కూడా చెప్పు, నేను కూడా విని తరిస్తా. అబ్బబ్బా ప్లీజే, నీకు తెలితే చెప్పే ఆ జవాబు ఏందో. ముందు అదేందో చెప్పి తగలడు. కాళ్ళు చేతులున్నా నడవలేనిది. ఏంది? కాళ్ళు చేతులున్నా నడవలేందా? ఇదేదో గమ్మత్తుగా ఉందే, ఏమై ఉంటది? అదే కదనే, అడుగు ఇసంటి ఏడ దొరకబడతాడో ఏమో. గాని గంత తెలివి ఎక్కడున్నది? ఇదంతా మన తెలుగు భాష గొప్పతనాలు, పొడుపు కథలు. చిన్నప్పుడు చదువుకోలే నువ్వు? అయితే జవాబు చెప్పే. అగో నీ మెదడు కంటే నా మెదడు చిన్నది, జరసేపు ఆలోచించని. నా మెదడు కంటే చిన్నదా? అట్లెట్లనే? నువ్వు నాకన్నా 3 ఏళ్ళు పెద్ద, అంటే నీకన్నా నా మెదడు జూనియరే కదా. ఓ అటలనా, సైజులు అనుకున్నానే. అబ్బో తెలివి తెల్లారినట్టే ఉంది. జవాబేందే? ఏమో నా తెలియదు, నువ్వే బల్లిగుడ్లో నడుకోపో. ఈ అమ్మ పొద్దుగాలడికి చెంబడుక పోదామన్నా మనసులో పడతలేదు. జవాబేందో ఆన్య అడుగుతా. నమస్తే మామలు, ఏం చెప్తుర్రా? ఏముంది మామ, ఏదో ఉప్పర్ మీటింగు అయితే అని నీ సంగతి ఏంద్రా? రామగాంతో బెట్టు కట్టినమాట. అరే వాడు పొడుపు కథలో డిగ్రీ చేసిండ్రా, పోయి వారితో పెట్టుకున్నావు. ఉత్తపుణానికి పైసలు ఓట్టుకుంటావు, పైసలు బొక్క. ఈసారి మస్తు అలకడిది ఇచ్చిండ్రా. అయితే అని కాక జవాబు దొరికిందానే? లేదురా బాబు. అంటే మళ్ళా 500 గోవిందా. నమస్తే నమస్తే నమస్తే, పొడుపు కథల రామయ్య ఇదిగో ఇలా వచ్చిండయ్యా, కాసుకోండయ్యా. కూసున్న కాడ 500 సంపాదించేవాడివి, గ్రేట్ రా నువ్వు. అంటే మనోనికి ఇంకా చిన్న పొడుపు కథ ఆన్సర్ కూడా తెలియదా? చిచ్చి వాట్ ఏ షేమ్. ఇజ్జత్ చేయకురా అయ్యా. ఇగో నీ పైసలు 600 ఇస్తానా, 100 రూపాయలు గూగుల్ పే చేయి. ఈ దండం పెడతారా? అది ఎందుకు చెప్పురా. నెక్స్ట్ పొడుపు కథలో చూసుకుందాం కానీ, కాళ్ళు చేతులున్న నడవలేనిది కుర్చీ. అది కూడా ఇలా రా మీకు తెలుసారా నీకు? వాడు చెప్పినాక ఓ ఎగరవాడివి. బా మస్తుంది, మా ఇంట్లో కూడా అడుగుతారా? మస్తుందిరా. బా నువ్వు గ్రేట్ రా మావా. నాదేముంది మామ, ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాయి, పెద్దోళ్ళు చెప్పినాయి. మనము పూరగాళ్ళకి చెప్తే వాళ్ళ మెదడు తేజ్ అవుతుంది. అరే 100 రూపాయలు ఉన్నాయి కదరా, ఇంకో పొడుపు కట్టి చూద్దాం. బాబు 100 అని ఒక్కొని ఈ ఆన్సర్ చెప్పలేదనుకో, 100 మీరు కూడా ఇవ్వాలి, 100 మీరు కూడా ఇవ్వాలి. అవురా రాము, పైసలు తీసుకోకుండా చెప్పవా ఒక్క ఆన్సర్ అన్న? ఉత్తగానే చెప్తే మర్చిపోతారు మావా. అదే 100 తీసుకున్నా అనుకో, నన్ను తిట్టుకుంటానైనా సరే అది యాద ఉంచుకుంటారు. అట్లుంటుంది. ఏమంటావురా? అవును నిజమేరా కదా. మరి రెడీనా? కాసుకోండి. చెప్పురా. కళ్ళున్న తలకాయ లేంది. తల లేకుంటా కళ్ళు ఎట్లుంటాయిరా? అయినా కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం కారా. ఇగో
గా ప్రశ్నలని నన్ను అడగకుర్రి. పొడుపు కథ ఇప్పగలిగితే ఇప్పుర్రి గంతే. ఏమోరా నువ్వే చెప్పు. మరి నీ సంగతి ఏంద్రా దుర్గప్సిన్గా? నాకేం తెలుసురా, నేను బడికి ఇవ్వకపోతే. అయితే మనిషికో వంద తీరి ఫస్ట్. ఒక్క పూటల దాదాపు 1000 రూపాయలు సంపాదించినవరా నువ్వు. నీ పని ఏమున్నదిరా? ఏహే దిష్టి పెట్టకు మామ, ముందైతే పైసలు తీరి. ఇక వాళ్ళు 100 ఉన్నాయి కదా, మా ఇద్దరు 200. కళ్ళున్న తల లేనిది సూది. అమ్మది తల్లి సూదారా నీ అవ్వ. రాముగా ఇంకోసారి నీ పొడుపు కథలో జోలికి రాముగా. ఇక పోతారా పొద్దుగాలటికెళ్ళి ఏం తినలే ఈయన దయ వల్ల. మనం కూడా పోట్రా, పోనీ. రేపు కలుద్దాం తీ. రేపు మళ్ళీ పొడుపు కదేనా, అప్పుడు చూసుకున్నాం. రేపు కూడా పోతా. ఏంది ఇలా బలిగుడ్లో నీకేం పొడుపు కథ తెలియలేదా? ఏం లేదే, ఇప్పటికే మస్తు పైసలు కొట్టుకున్నాను. అంటే నువ్వు బెట్టింగ్ కడతానవా? గంత పెద్ద మాట అంటే ఏంది? ఏమి లేదు, ఉత్తుగానే పైసలు ఎత్తాం. అంటే ఆడు కూర్చొని సంపాదిస్తాడన్నమాట. పోతే పోతీయే ఆ నోటెమ్మడి సాత్రం ఏంటి గమ్మత్ అనిపిస్తుంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందమని. అబ్బా నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావే. ఏంటిది? నా దగ్గర అయితే పైసలు లేవు. ఏ పైసలు ఎందుకే అద్దుది, నీకిట్టే జవాబు తెలియలేదనుకో 3 నెలల దానిక నాకు అద్దే ఇద్దే అదిగోని ఇదిగోని మాత్రం అని అది గంతే. 3 నెలల మరీ ఎక్కువేమో. పోనీ మరి 2 నెలలు. సరే గాని ఒకవేళ నేను జవాబు చెప్పింది అనుకో, 1 నెల అంతా ఇంట్లో పనంతా నువ్వే చేయాలి. మరీ నా మీద గంత నమ్మకం అనే. అట్లయితే ఇంకో తెల్లని పోలీసుకు నల్లని టోపీ చెప్పుకో ఏంటిదో. ఏంది? ఇది నిజంగానే ఉందా, నువ్వు పుట్టిస్తానవా? ఏ ఉందే, రాము గారు నన్ను అడిగిందంటే. అదే అనుకుంటానా, నీ మొహానికి గింత తెలివి ఎక్కడదని. చూద్దాం చూద్దాం నీ తెలివి ఎంత పెద్దదో. ఏమై ఉంటదబ్బా? ఏమైంది ఇవాళ అవుతుందా? డిస్టర్బ్ చేయకు, ఆలోచిస్తానే కదా ఇడా. సరే నువ్వు ఆలోచించు, నాకు పని ఉంది, బయటకు వేస్తా. ఏందే ఇట్లా కూర్చున్నావు? బువ్వ కూర ఏమన్నా అన్నావా లేదా? అయ్యో రామా, నేను చెప్పలేదా అని పొడుపు కథలన్నీ గిట్లనే ఉంటాయి. అవుగాని ఇంతకు జవాబు ఏంటిది? జవాబానే గది ఉన్నది అందుకో. అగ్గి పెట్టే. ఇక ఇదేనే. అవు కదా, తెల్లని పోలీస్కి నల్లని టోపీ. షీ, గిది కూడా తెలియకపోయే. సిగ్గు సిగ్గు. మన పందెం ఆదుకున్నది కదా. మాయ ఆదుకున్నత్తి తొక్కల పందెం ఎట్లనే చేసి గెలుస్తా అనుకున్నా. ఆని శాస్త్రాలకు ఎవడు చెప్పడు. అవును, ఇక ఏం చేస్తా, 2 నెలలు మూసుకొని ఉంటా. హలో తోటకూర అంజయ్య గారు, రండి. ఓ పొడుపు కథ వేసుకుందాం. రారా, మీ కర్మ. ఎవడం దొరకడా? చూస్తామా. ఓ మధుమామ, ఏడికి పోయినావు ఇన్ని రోజులు? ఎప్పుడు వచ్చినావు? మస్తు మంచిగా ఉన్నారా, ప్రశాంతం అనుకో జీవితం. చూస్తుంటేనే అర్థమవుతుంది చల్లగానే ఉన్నావు అని. మెదడు కూడా చల్లగానే ఉండి ఉంటుంది. దా అట్లా కూర్చో. ఏం లేదు మామ, ఓ చిన్న పొడుపు కథ వేద్దా, దానికి ఆన్సర్ చెప్తావా? పొడుపు కథలా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివినా. అయితమే కానీ ఇప్పుడు ఒక్కటి చిన్నగా. అడుక్కో అడుక్కో. చిచ్చి, అడుక్కో కడుక్కో. ఏం భాష మామ అది? సరే అల్లుడు అడుగు. గట్లన్నో మంచిగా ఉంది. అది
మనకు మాత్రమే సొంతమైంది. అది మనకు మాత్రమే సొంతమైంది. మనకన్నా ఇతరులే ఎక్కువ వాడతారు. మనకన్నా ఇతరులే ఎక్కువ వాడతారు. ఏంటిది అది? ఓ గవా మన పైసలు. కాదు మామ. ఎందుకు కాదురా? నా పైసలు ఎంతమంది బేకారగాళ్ళు అప్పని గిప్పని వాడుకున్నారు. టైంకి ఒక్కడి ఎకపోయా కష్టపడి సంపాదించిన పైసలు సన్నాసిగాళ్ళు. ఇదిగో మామ, నువ్వు వేరే రకంగా తీసుకుంటున్నావు. ఇది పొడుపు కథ. దీని ఆన్సర్ తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు, అంతే. ఏమోరా నాకు తెలియదు. ఓ 50 కొట్టు, నేనే చెప్తా. నీ జవాబు వద్దు, నా జేబులో 50 ఓవుడు వద్దు. కనీసం 30 అండి మామ. 30 కాదు కదా, 3 పైసలు కూడా ఇయ్య. నాకు అసలు అవసరమే లేదు కదరా, నేను పోతానా. మామ ఓ మామ. నమస్తే మామ. ఏంద్రా ఈడ కూర్చున్నావు? ఏ తెలిసిన మావతే మాట్లాడినా కానీ ఇగో 30 రూపాయలకి ఓ చిన్న పొడుపు కథ ఇప్పుతావా మామ? అబ్బో, నా పెండ్లాం చింతబరి అనుకొని ఈపు సాపు చేస్తుంది, నన్ను ఇడిచిపెట్టురా. ఏహే, ఇది ఊపిరి పీల్చుకునే అంత లోపల చెప్పేస్తావు మావ. అంతే అంటావరా? మరి నా తాను అంత లేవురా. మరి ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయిరా, 50 ఉన్నాయిరా. ఓరి పిసమోగ కూడా 30 కంటే 50 ఎక్కువరా. పోంతి మామ, 30 లేకపోతే 50 ఉన్నాయి కదా, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, పొడుపు కథ అడుగు. అది మనకు మాత్రమే సొంతమైనది. అది మనకు మాత్రమే సొంతమైనది, కానీ అది మనకన్నా ఇతరులే ఎక్కువ వాడతారు. అర్థమైందా? మనకంటే ఇతరులే ఎక్కువ వాడతారు. చెప్పు మామ. మన వస్తు వేరేటోళ్ళు వాడతారా? ఏంటిరా? మరి మా పక్కింటోళ్ళు ఉప్పు పప్పు అన్నీ మా ఇంట్లోకి వెళ్ళి కొంచెపోతారు, మళ్ళనైతే తిరిగి ఇయ్యరు. అదే అంటావా? చిచ్చి, అది కాదు మామ, మంచిగా ఆలోచించు. నమస్తే మామ. రోడ్డు మీద ధర్నా చేస్తుర్రా, ఇక్కడ ఉన్నారు? ఏం లేదు మామ, నేను ఇలా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నా, ఈడొచ్చిండు. ఇప్పుడు మీరు తలకట్టారు అంతే. అబ్బా, ఎంత ప్రేమరా మా మీద నీకు. వీడేంద్రా అటు ఇటు ఆకాశం చూస్తున్నాడు? కుంపైసి పడుకొని తగ్గినా అయింది? ఏ లేదురా, ఆడే అడిగిండు. ఇప్పు మని ఒకటి ఇసిరనా. పాపం రాడు, ఎప్పుడో నీ పేరు రాసి పైకి పోతాడు, నాకు తెలిసే. అదైతే నిజమేరా. పాపం వాడి బుర్రలకి పొగలొస్తున్నాయి చూడు. ఏమయ్య మామ, ఏమైనా చిక్కిందా లేదా బుర్రకు? సాలరా ఆలోచించింది. ఈ జన్మకి నీకు రాదు కానీ ఎక్కువ ఆలోచిస్తే ఊరంతా పొగగమ్మేటట్టున్నారు. ఏమోరా, అత్తలేదు. నీ ముఖానికి ఎప్పుడు వచ్చిందే కాక. నేను చెప్పానమ్మా. చెప్పు. అది మనకు మాత్రమే సొంతమైంది, కానీ ఇతరులే ఎక్కువ వాడతారు. దాని జవాబు పేరు. అబ్బా, ఏం చెప్పినవురా? నిజమేరా, మనకంటే పక్కోళ్ళే ఎక్కువ వాడతారు దాన్ని. ఇప్పుడు పోయి మీ అత్తకెత్తా ఈ ప్రశ్న, నేను తెలివైన నిరూపించుకుంటారా. పాప వీడిని బాగా ఆడుకుంటారా నువ్వు? ఏంది నేనా? లేకుండా ఏంద్రా, గా కాకని పొడుపు కథలు అడుగురేంద్రా నువ్వు. అబ్బా, అయితే నేను మీ ఇద్దరిని ఓ చిన్న పొడుపు కథ అడుగుతా, చెప్పురేరా. ఆడంత బుర్రలే ఉన్నాం కాదురా, మేము ఇద్దరం ఉన్నాం. చిటిక్కన చెప్తాం, అడుక్కో. అందరూ నన్ను తినడానికే కొంటారు, కానీ తినరు. ఏంద్రా, తినడానికి కొనుక్కుంటాం కానీ తినవా? ఇదేదో తప్పు ప్రశ్నరా. నీకు తెలియదని చెప్పు. మీరు అడిగినంటే అది ఏదో ఉండే ఉంటుందిరా. మీరు ఎట్లనే ఆలోచించుకుంటుండదు. రేపు పైసలు పట్టుకొని రెడీ ఉంటుంది, నేను పోతున్నా.
నీకోసం పేపర్ బాయ్ వచ్చిండు. నువ్వా తమ్ముడు ఇట్రా. ఏమైంది తమ్ముడు ఇటు వచ్చినావు? అన్న మీ ఇంటికి పోతే ఇక్కడ ఉన్నారని చెప్పిర్రు, అందుకే ఇక్కడికి వచ్చిన. ఎందుకు వచ్చినావు? ఏం కావాలి? అన్న పేపర్ బిల్ అన్న. బిల్లా? అయితే ఒక పొడుపు కథ చెప్తా, అది ఆన్సర్ చెప్పరా, అప్పుడు ఇస్తాను. నీ దండం పెడతా అన్న, ఈ బిల్ ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేయకు ప్లీజ్. ఎన్నో తరగతి చదువుతున్నావు? చిన్నగా అడుగుతుంది. చిన్నదే కాదన్న, అయితే అడుగు. అమ్మకి తమ్ముడిని గాను, కానీ మీకు మాత్రం మేనమామనే. ఏంటిదని? దూరపు చుట్టం గిట్లా కావచ్చు. కాదు. ఏమో అన్న, నాకు తెలియదు. అయితే ఈ నెల బిల్లు కూడా గట్టు లేదు. అన్న నువ్వు 3 నెలలకెళ్ళి గిట్ల చేస్తాను. పొడుపు కథలు తెలుసుకోవాలరా. నీలాంటి విద్యార్థులే ఇవి తెలుసుకొని మంచి జ్ఞానం పెంచుకోవాలి. పోపు. అన్న అసలు ఇంతకీ ఆన్సర్ ఏంటిది అన్న? చందమామరా. ఛీ, టాటా బిర్లా బాయ్ బాయ్. ఈ నెల కూడా పేపర్ బిల్లు కట్టే పని లేదా ఇక? ప్రజల్ని విద్యావంతులను చేస్తున్న చెల్లెమ్మ. అదేమో గాని నా ఆస్తి మొత్తం నాకు తానవురా. కూర్చోండి అన్నయ్య. అరే ఇక్కడున్నావారా నువ్వు? నా కోసం వచ్చి రారా. నిన్నటి పొడుపు కథ సంగతి ఏందిరా? చిటికలే చెప్తా, సిక్కుడుగా వెళ్తా అంటారు కదరా. ఏ ఏడిపియకరా. అట్లయితే చెరో 200 తీయర్రి. అంటే ఒక్క పొడుపు కథకు 400? జవాబు తెలుసుకోవాలంటే ఇయ్యాలరా. అదేందిరా? నువ్వు మధ్యలో పోకు, మళ్ళీ పైసలు పోగొట్టుకుంటావు ఉత్త పుణ్యానికి. నువ్వు కూడా ఉన్నావుగానే, మన నలుగురం కలిసి రామ్ గారిని ఓడిద్దాం. ఓహో అట్లానా? అయితే తిను. అందరు నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ తినరు. ఏంది అది? అదే మరి. మాకు తెలియకనే మూసుకొని కూర్చున్నాం. నేను చెప్పనే పడితే ఉత్త పుణ్యానికి పైసలు పోగొట్టుకోకని. ఇంటికి వెళ్తే ఛాయ పోతే 500 ఒకటి. జవాబేంద్రా? చెప్పురా. ఆలోచించి తలకాయ నుంచి పొగలు వెళ్తానేరా. ముందైతే పైసలు తీయరు. పల్లెం. పల్లెమా? చిచ్చి, మా మెదళ్ళు తుప్పు పట్టినాయి అన్నా. ఇంత చిన్న పొడుపు కథరా? అందరూ తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు. అబ్బబ్బా అబ్బబ్బా అబ్బబ్బా. అరే ఇవ్వండిరా మీ అందరి డబ్బులు. ఏం డబ్బులురా? పొడుపు కథలకు పైసలు వసూలని ఉత్తగానే వసూలు చేసినారా? ఇగో వట్టిగానే చెప్తే మీరు యాద ఉంచుకోరు, ఎక్కువసేపు ఆలోచించారు కదరా, అందుకోసమే ఇట్లా వసూలు చేసుకుని చాలు చేసిన. నిజమేరా, మన తెలుగు భాషలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉందిరా. వాటిని మనం కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలి. అది నీ వంతు కృషి చేసినావు, ఇప్పుడు మేము కూడా అదే పనులు ఉంటాం. అట్లా నువ్వు ఊర్లో అందరి దగ్గర పైసలు వసూలు చేసావు, కొట్టదిక్క. అవునరా జర పైలం. అవును కానీ మరి ఆ పేపర్ బై కథ ఏంది? ఓ అదా, ఆడు పేపర్ వేసే పైసలన్నీ వట్టినే ఖర్చు పెడుతుందని వాళ్ళ అమ్మ బాధపడితే ఆ పైసలన్నీ వాళ్ళ అమ్మకే ఇస్తున్నా నేను. అందుకే దీనికి పొడుపు కథలని బుర్ర పెంచుతున్నా. మొత్తానికి నువ్వు గ్రేట్రా. మరి ఈ శుభ సందర్భంలో ఒక పొడుపు కథ ఏనా? మాకు కాదు కానీ ఆ ప్రేక్షకులకే ఇయ్యు. కామెంట్స్లో జవాబు చెప్పమను. ఓకే ఫ్రెండ్స్, పొడుపు కథలను గుర్తు చేసుకుందామని చిన్న ప్రయత్నం చేసినాం. ఇప్పుడు నేను పొడుపు కథ అడుగుతా, మీరు దాని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో టకటక ఆన్సర్ చేసేయండి. ఓకే అన్నయ్య ఈసారి నేను అడుగుతా. లేడీస్ ఫస్ట్. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే చేస్తుంది, ఏమిటది? నాకు తెలుసు. నీకు అన్ని తెలుసురా, జర ప్రేక్షకులు చెప్పని. ఆల్ ది బెస్ట్.
మీరు కూడా మాలాగా ఓడిపోకండి. బాయ్. వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని గిఫ్ట్ షాప్కి వచ్చాక గిఫ్ట్ కొందామని డిసైడ్ అయ్యాక సెకండ్ థాట్ ఎందుకు? పర్లేదు ఇచ్చే. మన వారికి కొనడానికి మనీ లెక్కలేందుకు? ఎనీ గిఫ్ట్ ఎనీ టైం. పర్లేదు ఇచ్చే. గిఫ్ట్ అడ్డా కీ చైన్స్ నుంచి క్రిస్టల్స్ వరకు, మగ్స్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ వరకు, ఎలాంటి గిఫ్ట్ కావాలన్నా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కోరుకున్నా చిటికలో అందించే రీజనబుల్ గిఫ్ట్ అడ్డా పర్లేదు ఇచ్చేయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంటి నుంచే గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే సూపర్ డూపర్ ఆఫర్. పర్లేదు ఇచ్చేయి. ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చి చూడు డ్యూడ్, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. గిఫ్ట్ ఇవ్వడంలో తగ్గేదలే. పర్లేదు ఇచ్చేయి.